హాయ్ అండి. ఈరోజు ఒక స్వీట్ చేసుకుందాం. యాక్చువల్లీ చాలా వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. అవన్నీ నేను తొందరలోనే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఈరోజు చేసే స్వీట్ అందరికీ నచ్చిద్ది. నచ్చదు అనే వాళ్ళైతే ఉండరండి ఈ స్వీట్. అది ఏంటది? యాక్చువల్లీ ఈ స్వీట్ చేస్తే ఇంట్లో ఎంత వెయిట్ చేస్తూ ఉంటారంటే చాలా తొందరగా ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు టేస్ట్ చేయాలి అని బయట నుంచి తెచ్చుకున్నా కూడా మనం అదే విధంగా వెయిట్ చేస్తూ ఉంటాము. ఏంటి ఆ స్వీట్ అనుకుంటున్నారు? అదే గులాబ్ జామున్. యాక్చువల్లీ ఇది డ్రై ఫ్రూట్ గులాబ్ జామున్ అండి. యాక్చువల్లీ బయట కొనే గులాబ్ జామున్ కంటే ఇప్పుడు నేను చూపించే గులాబ్ జామున్ చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తోటి చేస్తున్నాను గులాబ్ జామున్. ఓకే గులాబ్ జామున్స్ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటారు? సరే, అందరికీ ఇష్టం కదా. ఎవరెవరికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు. యాక్చువల్లీ గులాబ్ జామున్స్ అందరూ ఇష్టపడతాం కదా. బయట తీసుకున్నామంటే మనకంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే మనం ఇంట్లో చేసుకుంటే బోల్డ్ చేసుకోవచ్చు. అంతేకాదు చాలా బాగుండేటట్టు చాలా సాటిస్ఫాక్షన్ తోటి చేసుకోవచ్చు కదా గులాబ్ జామున్స్. యాక్చువల్లీ నార్మల్గా అయితే ఒకే టైప్లో చేస్తాం మనం గులాబ్ జామున్ అంటే. కానీ నేను చేసేది మటుకు డ్రై ఫ్రూట్ గులాబ్ జామ్ అండి. ఓకే, అది చాలా బాగుండిద్ది. లెట్స్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. సో ఈ గ్లాస్ తోటి కొలతలు చెప్తానండి. ఈ గ్లాస్ ఆఫ్ ఈ పౌడర్ వేస్తున్నాను, గులాబ్ జామ్ పౌడర్. సో అంతా ఇదే గ్లాస్తో చేసుకుందాం. సో ఈ గ్లాస్ నార్మల్గా అయితే గులాబ్ జామ్ పౌడర్ వాటర్తో మిక్స్ చేస్తారు కదా, అలా కాకుండా పాలతో మిక్స్ చేసి చూడండి, చాలా సాఫ్ట్గాను చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ ఆఫ్ పౌడర్కి పావు గ్లాస్ ఆఫ్ పాలు తీసుకుంటే చాలు. అలా ఎక్కువ వేయద్దు, తక్కువ వేయద్దు, కరెక్ట్గా పావు సరిపోతుందండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. మామూలుగా అయితే మనం గులాబ్ జామ్స్ లైక్ జ్యూసీగా ఉంటుంది కదా, జ్యూస్ ఎక్కువ ఉంటుంది అంటే పాకం షుగర్ సిరప్ ఉంటుంది కదా. నేను చేసే గులాబ్ జామ్ మటుకు మనకి షుగర్ సిరప్ ఉండదండి. ఓకే, ఇది మనకి వేస్ట్ అయిపోద్ది ఒక్కొక్కసారి ఆ షుగర్ సిరప్ ఉన్నా కదా. సో దాంతో మనం ఆలోచించక్కర్లేదు. నేను చేసే కొలతలతో అయితే షుగర్ సిరప్ అయితే ఉండదు. సో హ్యాండ్స్కి గీ రాసేసుకున్నాను. చిన్న చిన్న బాల్స్ చేద్దాము. యాక్చువల్లీ క్రాక్స్ ఎక్కడ రాకుండా ప్రెస్ చేస్తూ బాల్స్ చేస్తే మనకి క్రాక్స్ అనేదే రాదండి. వన్స్ క్రాక్స్ అనేవి పొరపాటున వచ్చినాయి అంటే ఆయిల్లో వేసినప్పుడు అవి ఫ్రై అవుతున్నప్పుడు డీప్ ఫ్రైకి అవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాకుండా మనం పాకంలో వేసినా కూడా అవి ఇరిగిపోతుంది అన్నమాట. అందుకని క్రాక్స్ లేకుండా మనం బాల్స్ చేసుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ గులాబ్ జామున్ కదా ఈరోజు చేసుకునేది. నేను యాక్చువల్లీ మామూలుగా చూపిస్తాను, డ్రై ఫ్రూట్స్ కూడా చూపిస్తాను. అన్నీ నేనేం ఫ్రై చేసుకోలేదండి, అలా కట్ చేసి ఉంచుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా. యాక్చువల్లీ దీనిలో ఎండు ద్రాక్ష, కిస్మిస్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. సో ఇలా స్టఫ్ చేసేసి బాల్ చేసేసుకుందాము. నేను ప్లెయిన్ గులాబ్ జామున్స్ కూడా చూపిస్తాను. దీన్ని కూడా ఇలా స్టఫ్ చేసేసి చిన్న ఇలాగ గుంటలా పెట్టేసి దానిలో కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసి
ఇలా క్లోజ్ చేసేయచ్చు దీన్ని. ఇలా క్లోజ్ చేసేస్తే అది మనకి విడిపోవడం అవి అయితే అవ్వదు. ఆయిల్లో వేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. ఇవి ఇప్పుడు ఇలా బాల్స్ చేసుకున్నా కూడా మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా బాల్ని క్రాక్ లేకుండా చూసుకొని బాల్స్ని క్రాక్ లేకుండా చూసుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పొరపాటున ఎక్కడన్నా క్రాక్స్ ఉంటే అవి కూడా లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇప్పటి వరకు నేను స్టఫ్ చేసినవి చూపించాను కదా, డ్రై ఫ్రూట్స్వి. ఇప్పుడైతే మామూలువి చేసుకుందాం. మామూలువి నేను వేరే ప్లేట్లో పెడుతున్నానండి. సో మామూలు గులాబ్ జామున్స్ చేసేసుకుందాం. ఇవి జస్ట్ నేను మీకు చూపించడానికి కొన్ని చేసే స్టఫింగ్కి. నేను తర్వాత మళ్ళీ చేస్తాను అవి స్టఫ్ చేసేవి. సో ఇవన్నీ మామూలువి చిన్నవిగా ఉన్నాయి, ఈ పెద్దవిగా ఉన్నాయేమో స్టఫ్ చేసినాయి. సో డీప్ ఫ్రై స్టార్ట్ చేసేద్దామా? డీప్ ఫ్రై కంటే ముందు షుగర్ సిరప్ చేసుకోవాలి కదా మనం. సో సేమ్ గ్లాస్లో షుగర్, ఏదైతే పిండి తీసుకున్నాం అదే గ్లాస్ తోటి షుగర్ సిరప్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైతే గ్లాస్ ఆఫ్ పిండి తీసుకున్నాం గులాబ్ జామ్ పౌడర్, అదే గ్లాస్ తోటి షుగర్ తీసుకుంటాం, అదే గ్లాస్ తోటి వాటర్ తీసుకుంటాం. పాలు మట్టుకే మనం సేమ్ గ్లాస్లో పావు పాలే తీసుకుంటాము, ఎక్కువ వేయకుండా. సో ఈ షుగర్ సిరప్ మనకి పాకం ఏమీ అవసరం ఉండదు, జస్ట్ షుగర్ మెల్ట్ అయితే మనకి సరిపోతుంది. సో అందుకని హైలో పెట్టేద్దాం, హై ఫ్లేమ్ పెట్టేసి పెడదాం. ఈ లోపల ఈ బుజ్జి బుజ్జి బాల్స్ని ఫ్రై చేసేసుకుందాం, డీప్ ఫ్రై చేసుకుందాం. స్లో పెట్టడం వల్ల మనకి అది ఫ్రై అయింది తెలియట్లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాతే నేను బాల్స్ వేస్తున్నాను. చూసుకోవాలండి వేసేటప్పుడు క్రాక్స్ ఏమీ లేదు కదా అని. ఇది మటుకు మెయిన్. చూసారా, ఫ్రై అయినాయి, చిన్నగా ఉంది కదా, అలా పైకి వచ్చేసినాయి. ఎక్కువ గెరిటితోటి కూడా కదపకూడదు, జస్ట్ అలాగా పక్కన పుష్ చేస్తుంటే సరిపోతుంది. స్లో పెట్టాను. ఇప్పుడు అవి అలాగా లోపల కూడా కుక్ అయి ఉంటాయి ఫ్రై చేసినప్పుడు. ఇవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి కదా, ఆయిల్లో వేసినప్పుడు కొంచెం పెద్దవి అయినాయి కదా ఫ్రై అవుతున్నప్పుడు. షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది, మెల్ట్ అయ్యి కొంచెం వేడైతే సరిపోద్ది అన్నమాట. సో ఇది పాకం వచ్చేసింది కాబట్టి ఆఫ్ చేసేద్దాం, పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇవి ఈ లోపల ఎంతవరకు ఫ్రై అయినాయో చూద్దాం. ఇంకా ఫ్రై అవ్వాలండి, ఇంత ఫ్రై అయితే సరిపోదు. ఇలా కొంచెం ఇంకా బాగా బ్రౌన్గా అయిపోవాలి, అంత ఫ్రై అయిపోవాలి ఇవి. లేకపోతే మనం పాకంలో వేసినప్పుడు స్మాష్ అయిపోద్ది అన్నమాట, ఆ బాల్స్ అలాగా ఉండవు. సో ఇంకా చాలాసేపు ఫ్రై అయ్యేది ఉంది దీనికి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి, ఇంకా బ్రౌన్గా ఉండాలి.
సో ఆల్మోస్ట్ అవుతున్నాయండి, దగ్గరికి వస్తుంది ఫ్రై అవటానికి. ఇప్పుడు మనం తీసేద్దాము ఒక ప్లేట్లోకి. ఇవి స్టఫ్ చేసాం కదా డ్రై ఫ్రూట్స్, అవి ఇవి ప్లెయిన్వి, ఇవి డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేసినవి. సో అలాగ బయటకు వచ్చినప్పుడు కూడా అలా లోపలికి ప్రెస్ చేసేసి వీటిని కవర్ చేసేయచ్చు అనమాట, డ్రై ఫ్రూట్స్ కనపడకుండా. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. స్లో చేసి ఉంచాను కదా కొంచెం, ఇంకా ఫ్రై అవ్వాలి, ఇంకా ఫ్రై అవ్వాలి. అది కొంచెం డార్క్గా వచ్చింది చూసారా, ఇలా డార్క్గా వచ్చినాయి కావాలంటే తీసేచ్చు. కానీ ఒక్క సైడ్ మటుకు ఇంకా ఫ్రై అవ్వలేదు, అది కుక్ అవ్వలేదు కదా. సో కాసేపు ఉంచి తీద్దాము. ఇంత డార్క్గా రావాలండి, ఇంత డార్క్గా వస్తేనే మనకి అవి తునగకుండా ఉంటుంది అన్నమాట షుగర్ సిరప్లో యాడ్ చేసినప్పుడు. ఇవి మన గులాబ్ జామ్స్ రెడీ అయిపోతున్నాయి. మళ్ళీ ఒకసారి షుగర్ని వేడి చేసుకుందాము, ఒక బాయిల్ అయిపోవాలి బాగా ఇది. మామూలుగా అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాలామంది దీనిలో ఈ బాల్స్ని షుగర్ సిరప్లో వేస్తారు కదా. అలా కాకుండా ఇది ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ది నేను సపరేట్ చేస్తున్నాను, వేరే బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ ఉన్న గులాబ్ జామ్స్ అంటే మిక్స్ అయిపోద్ది కదా అని రెండు. యాక్చువల్లీ ఎంత సిరప్, ఇవి ఫుల్ డీప్ లోపల వెళ్ళే వరకు మనం షుగర్ సిరప్ దీనిలో వేస్తామన్నమాట, మునిగే వరకు. ఈ బాల్స్ బాగా వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే లోపల మనకి గట్టిగా అనేది రాదు, పచ్చిదనం అనేది ఉండదన్నమాట. కానీ ఇవి షుగర్ సిరప్ని పీల్ చేసుకొని అసలు ఒక్క డ్రాప్ కూడా షుగర్ ఉండదండి, సిరప్ అనేది ఉండదు మనకి, షుగర్ సిరప్ వేస్ట్ అవ్వదు, ఉండదు కూడా. సో ఇలా యాడ్ చేసేస్తున్నాను. ఇవి యాడ్ చేసాం కాబట్టి ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టి, ఇవి మామూలు ఉన్నాయి కదా ప్లెయిన్ గులాబ్ జామున్స్, ఇవి దీనిలో వేసేద్దామండి. నేను స్లోనే చేశాను కానీ ఆఫ్ చేయలేదు స్టవ్, అలా మరుగుతూ ఉన్న దానిలోనే మనం వేయాలి గులాబ్ జామున్స్. వేసి కాసేపు ఉంచితే అవి లోపలికి పీల్చుకుంటాయి, ఆ లోపల మనకి పచ్చిదనం ఉండదు, ఒకటి సాఫ్ట్గా ఉంటుంది, షుగర్ కూడా సిరప్ అంతా పీల్ చేసుకుంటుంది, మన షుగర్ సిరప్ కూడా వేస్ట్ అవ్వదు. సో చూడండి, ఇలాగా హైలో పెడుతున్నాను ఇప్పుడు. ఇంత షుగర్ సిరప్ ఉంది, ఎలా ఏమైపోద్ది అనుకుంటున్నారు కదా, చక్కగా గులాబ్ జామున్స్ పీల్ చేసుకుంటాయండి. డ్రైగా అయిపోతుంది చూసుకోండి, మొత్తం పీల్ చేసుకొని మనకి ఆ బాల్స్ మటుకే కనిపిస్తుంది. నేను మటుకు ఈ షుగర్ సిరప్లో యాలకులు కానీ ఏమీ యాడ్ చేయలేదు, మీరు కావాలంటే యాలకులు వేసుకోవచ్చు. చాలాసేపు మరిగితే బాగుంటుంది,
ఈవెన్ మీకు షుగర్ సిరప్ కావాలి అనుకుంటే యాక్చువల్లీ నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ షుగర్ వేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను కదా, మీరు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవచ్చు. షుగర్ కూడా 1.5 పైన వేసుకోవచ్చు. కాసేపు పెడదామండి ఇలాగా స్లో చేసేసి. మనకి బాల్స్ అవి కొంచెం పెద్దవి అయినట్టు అనిపిస్తుంది మనం చూస్తుంటేనే, అప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. సార్ కొంచెం అక్కడక్కడ పెద్దవి అయినట్టు అనిపిస్తున్నాయి కదా, ఆ సిరప్ అంతా పీల్చుకొని పెద్దవి అయినాయి బాల్స్. ఇవి ఎలా ఉన్నాయి, మన డ్రై ఫ్రూట్స్వి కొంచెం వేడిగా ఉన్నాయి, కానీ ఇవి కూడా ఉన్నాయి. వేరే బౌల్లోకి తీస్తే పోతుంది అనుకుంటున్నాను నేను. పెద్దవి అవుతాయి, ఇంకా పెద్దవి అవ్వాలి కదా అవి, అందుకని. ఎనీవేస్ ఇది ఎంతవరకు వచ్చింది మన ప్లెయిన్ గులాబ్ జామున్? ఇంకొంచెం సేపు ఉందా? నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నట్టు ఉంటాయండి గులాబ్ జామున్స్. సాఫ్ట్గా ఉంటాయి, బాల్స్లా కూడా ఉంటుంది. మనకి ఎక్కడ కట్ అవ్వకుండా అలా ఉంటుంది, ఇరగకుండా అలాగా ఉంటుంది. అలాగే బాగుంటుంది కూడా. ఇవి మనవి డ్రై ఫ్రూట్స్వి. ఎనీవేస్ కాసేపు మూత పెట్టేద్దాం, దీన్ని ఇలా ఉంచేద్దాము. ఇవి ఎలా అయినాయి, దీని మీద పైన గార్నిష్ చేసుకోవచ్చు మనం డ్రై ఫ్రూట్స్ తోటి. కోర్స్ లేకపోయినా పర్లేదు, లోపలంతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి అలా కూడా తినేయచ్చు మనం. సో వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎనీవేస్ చూసారా, ఇవేమో ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇవేమో చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి నార్మల్ గులాబ్ జామున్స్, ఇవి డ్రై ఫ్రూట్ గులాబ్ జామ్. ఓకే, ఇప్పుడు నార్మల్ గులాబ్ జామ్ చూద్దామండి లోపల ఎలా వచ్చింది అనేది. సాఫ్ట్గా వచ్చిందా లేదా తెలిసిపోద్ది మనకి. చూసారా, మనకి గట్టిగా లేదు, అదంతా సాఫ్ట్గా ఎలా వచ్చిందో చూసారా. ఓకే, ఇది కూడా చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఓకే, ఇదైతే నేను తినేస్తున్నానండి. చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. ఎనీవేస్ ఇప్పుడు డ్రై ఫ్రూట్ది కూడా ఒకసారి చూపిస్తాను. ఏం కట్ చేద్దాం, ఏం చేయాలి? ఓకే, ఇదిగోండి మన డ్రై ఫ్రూట్ గులాబ్ జామున్. డ్రై ఫ్రూట్స్ చూసారా, ఇది కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది చూసారా లోపల. ఎనీవేస్ ఇది కూడా నేను టేస్ట్ చేసేస్తున్నాను. సో ఇది కూడా నేను టేస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగుందండి. అసలు డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేసాం కదా, దానివల్ల సూపర్ రియల్లీ అమేజింగ్ అండి. సో ఖచ్చితంగా ట్రై చేస్తారు అనుకుంటున్నాను. నాకైతే అసలు ఆపబుద్ది అట్లా. ఖచ్చితంగా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను. ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎవరికి గులాబ్ జామున్స్ అంటే ఇష్టమో, ఎవరు చేశారు, ఎట్లా వచ్చింది అనేది. చాలా సింపుల్ స్టెప్స్ తోటి చేసుకోవచ్చు ఈ గులాబ్ జామున్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎనీవేస్ మీకు నచ్చినాయా? అయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గులాబ్ జామున్ టేస్ట్ చేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఎనీవేస్ బాయ్ అండి.